కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. నిన్న కూకట్పల్లి ఎవరైతే మొదట్లో 15 మంది 16 మంది అనుకున్నారు, కానీ నిన్న సాయంత్రానికి వచ్చేసరికి దాదాపు 50 మంది కల్తీ కల్లు వల్ల ఆసుపత్రులు అటు నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 30-40 మంది ఉంటే, ప్రైవేట్ ఆసుపత్రులు చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు దాదాపు 10ల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో మూత్రం బంద్ కావడం, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, ఇట్లా తల తిరగడం, వాంతులు, విరేచనాలు ఇలాంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో వాళ్ళు చికిత్స అయితే పొందుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కూకట్పల్లికి సంబంధించిన ఆ ఏరియాలో కావచ్చు, రాష్ట్ర నగర వ్యాప్తంగా హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ కళ్ళు కాంపౌండ్లో ఎట్లా ఉన్నాయి, కల్తీ కళ్ళు దందా మీద మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ కూకట్పల్లి ఏరియా బాధ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంది అంటే మొత్తం ఒక 45-50 మంది అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కల్తీ కళ్ళు వల్ల కళ్ళు కాంపౌండ్ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీని మీద ఏమంటారు, ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, బాధితుల పక్షాన మీరు ఏం చెప్పబోతారు? హైదరాబాద్ నగరంలో ఈ కల్తీ కళ్ళు అనేది చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దీనివల్ల నిరుపేదలు, కూలినాలు చేసుకునే పేదలు ఇది తాగి చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇప్పుడు ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. 6 మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. రోజుకు 250 నుంచి 300 మంది వరకు కూడా ఈ యొక్క కల్తీ కళ్ళు తాగుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ యొక్క బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలి. వాళ్ళకు ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళను మెరుగైనటువంటి వైద్యం అందించాలి. కూకట్పల్లి ఏరియాలో దాదాపు 45-50 మంది దాకా దవాఖానలో పట్టడం తెలుస్తుంది. ఇంకా నగరంలో రకరకాల ప్రాంతాల్లో ఈ కళ్ళు బాధితులు పెరిగే అవకాశం ఉంది. అంటే కూకట్పల్లిలోనే ఎందుకు ఆ ఏరియాలో ఎన్ని ఉన్నాయి కళ్ళు కాంపౌండ్లు, కల్తీ కళ్ళు సంబంధించిన బాధ్యులు ఎవరు? దాదాపు ఒక్కొక్క బస్తీలో ఒక్కొక్కటి అనేది వందలాది దుకాణాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి బాధ్యులు కూడా రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మొదటగా 13 మంది చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు 60-70 మంది పెరిగిపోయారు. 6 మంది ప్రాణాలు కూడా పోయాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కూకట్పల్లి ఏరియాలో కల్తీ కళ్ళు తాగి కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు నిమ్స్లో చికిత్స పొందడం వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడి తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది, నిలకడగా ఉందా, డాక్టర్లు ఏమంటున్నారు మాట్లాడి తెలుస్తుంది. ఎవరమ్మా మీ కుటుంబం నుంచి ఎవరు ఆ కల్తీ కళ్ళకు బాధితులైనారు? మా హస్బెండ్ తాగారండి. అసలు తాగినప్పటి నుంచి ఆయనకి మోషన్స్, కంటిన్యూగా మోషన్స్ అయిపోయినాయి. తర్వాత వామిటింగ్, మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. ఎంత ట్రై చేసినా కూడా ఆగట్లేవు. ఏమి తాగినా వామిటింగ్స్ అయిపోయి చాలా చనిపోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. ఏం పని చేస్తారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, ర్యాపిడో చేస్తున్నాడు అనమాట. ఆయన ర్యాపిడో చేసుకుంటాడు. నేను అనుకున్నా నేను తాగుతాడని కూడా తెలియదండి, మాకు తాగొచ్చాడని కూడా తెలియదు. ఎందుకు ఇంత సివియర్ అయిపోయింది అనేసరికల్లా నైట్ అంతా మోషన్స్, వామిటింగ్స్, అసలు చనిపోయి ఇంకా 2-5 minutes అయిపోతే చనిపోయేవాడండి. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిన, ప్రతిమ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అందువల్ల బ్రతికాడు. మళ్ళీ అక్కడ నుంచి గాంధీకి తీసుకెళ్ళాము. మళ్ళీ పోలీస్ వాళ్ళందరూ ఉండి మేము మీకు హెల్ప్ చేస్తామమ్మా, నువ్వు బాధితురాలు అని చెప్పేసి ఇక్కడికి నిమ్స్కి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఓకే అండి, కొంచెం డయాలిసిస్ జరుగుతుంది. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయని అంటున్నారండి. ఏమన్నా డాక్టర్లు ఏం చెప్పి ఇప్పటి వరకు, అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఇంటి దగ్గర ఉన్నప్పుడు విరేచనాలు అయినాయి, వాంతులు అయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయినాయా కిడ్నీలకు సంబంధించి? కానీ మొత్తం మీద ఆయన ఆరోగ్య బులెటిన్ ఏమని చెప్పారు డాక్టర్? మా హస్బెండ్కి అయితే కిడ్నీలు 2 పాడైపోయాయని చెప్పారండి. ఇప్పుడైతే డయాలసిస్ చేయాలన్నారు. నేనైతే చాలా పిచ్చిగా ప్రవర్తించాడు. పిచ్చి వాళ్ళు ఎలా చేస్తారు, ఆ విధంగా చాలా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడైతే ఓకే, డయాలసిస్ జరుగుతుంది. నేనైతే ఇప్పుడైతే వెళ్ళాను, ఆ విధంగా జరుగుతుంది. అంటే ఆ కల్తీ కళ్ళు తాగడం వల్ల అందులో కలిపినటువంటి ఆ క్లోరోఫామ్ కావచ్చు, అట్లాంటి రసాయనాల వల్ల వాళ్ళ శరీరంలో రక్తము, మూత్రం వ్యవస్థ మీదతో పాటు మెదడు, నాడీ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపించి రకరకాల ప్రవర్తనలు చేసినారని చెప్పేసి బాధితులు చెప్తే, ఇక్కడ మనతో పాటు ఇంకో బాధితురాలు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎట్లా ఉంది పరిస్థితి మీకు అక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎట్లున్నారో మా ఆయనతో పంపిస్తలేరు. మా బాబు ఒక్కడే పోతున్నాడు, వస్తున్నాడు కాయ తీస్తే. మమ్మల్ని అయితే ఇంత వారంగా లోపలికి అయితే రా అని పోతే ఏం పని చేస్తారు మీ ఆయన? కూలి పనే చేస్తాం. అంటే ఎప్పటి నుంచి ఆయన కళ్ళు ఎప్పటి నుంచి అలవాటు పడ్డాడు? మందులు కళ్ళ లేకపోతే వేరే మందు ఇట్లా ఇంకేమన్నా తాగుతాడు? ఏం లేదు, కళ్ళే. మందు తాగడు, ఎప్పుడో ఒకసారి మందు. కళ్ళు అయితే చల్లగా ఉంటుందని తాతుండే. మా ఊర్లో అయినా కూడా తాతుండే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మాది అమ్మర్చిన తాతనకు. ఈయనే ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు మా ఆయన. చాలా రోజులు ఇప్పుడు ఏం లేదు హైదరాబాద్. చాలా చిన్నగా ఉన్నప్పుడు ఉంటే ఎక్కువ ఇక్కడనే ఉన్నాడు. మేము మొన్న ఒక సుస్థ అయిందంటే వచ్చినాం అమ్మర్జింత నుండి. అంటే ఆయన ఇంతకుముందుకి ఎప్పుడన్నా కళ్ళు తాగి ఇట్లా దవాఖానలో పాలి ఆరోగ్యం ఖరాబ్ ఫస్ట్ సారి ఇది మాకు. ఎప్పుడు ఒక్కసారి సిమెంట్లో పని చేస్తుండే, రక్తం కక్కిండే ఒకసారి. అప్పుడు బాగా అయిండు డాక్టర్ అంతే. అప్పుడు ఎందుకు అయింది?
అదే ఇది సిమెంట్ పోయి నోట్లకి దుమ్ము పోయి ఇదేనా ఇప్పుడు ఈ కళ్ళు తాగినాక ఆయనకి ఏమేమైంది ఒంట్లో? నీళ్ళు రెండు పాడైనవని చెప్పింది. మూత్రం బంద్ అయింది, మాట్లాడతలేడు, చెయ్యి కాలు పోయిందే బాగా అయింది, కొంచెం మాటలు కూడా లేకుండే, మాటలు మామూలుగా మాట్లాడుతున్నాడు. ఎట్లుందో తెలియదు, ఇంతవరకు అయింది, ఇంకా మమ్మల్ని లోపలికే పిలిచలే ఎవరు రాని సార్. మా అబ్బాయి ఒక్కడే తిరుగులాడుతున్నాడు అంతే మీన. మా అమ్మ వాళ్ళు వచ్చి నిన్న వచ్చి కూడా ఒకనే మళ్ళీ పోయినారు, చూడని పోయి. ఇప్పటికే 6 మంది చనిపోయారు అంటే ఇంకా కొంతమంది పరిస్థితి డేంజర్గా ఉందని చెప్తూ ఉన్నారు. మీకు ఏమైనా చెప్తారా ఇట్లా మంచిగా ఉంది కానీ సీరియస్ ఉందని డాక్టర్లు ఏమైనా చెప్తారా? మాకెవ్వరు చెప్పలే. అంటే ఇట్లా కల్తీ కళ్ళు అమ్మి కల్తీ కళ్ళు తాగడం వల్ల జనాల ప్రాణాలు పోతున్నాయి. ఈ కల్తీ కళ్ళు గురించి మీరు ఏమంటారు? ఇంకేమంది మా అబ్బాయి తాగినారు, మా వాళ్ళు బాగుండాలని అనుకుంటున్నాం మేమైతే, కానీ బంద్ చేసుకోవాలి. ఇట్లా ఎంతమందిని అంటే చంపుతారు తాగి. అంటే ఈ కల్తీ కళ్ళు వల్ల జనాల ఆరోగ్యాలే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇలాంటి కల్తీ కళ్ళును ఆపేస్తేనే మంచిగా ఉంటుంది. మొత్తానికి కల్తీ కళ్ళు నిషేధించాలి, కల్తీ కళ్ళు జనాల ప్రాణాలు పోగొట్టకుండా ఆపాలంటారు. ఏమంటావా మీ కల్తీ కళ్ళు వల్ల జనాల ప్రాణాలు పోతున్నాయి, దవాఖాన్ల పాలవుతున్నారు? దవాఖాన్ల పాలవుతున్నాయి, మంచి మంచి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు, పడుసు పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. అది కళ్ళు బంద్ చేస్తే ఏమవుతుంది? బంద్ చేపియాల ఆమె అద్దు కాదు. ఇప్పుడు ఏమంటారు మూత్రం బంద్ అయ్యి పిచ్చి పిచ్చి అంటే పిచ్చోళ్ళు ప్రవర్తించిన కళ్ళు కలవటే పిచ్చోళ్ళు ప్రవర్తించినట్టుగా వాంతులు విరేచనాలు అవుతున్నాయి అంట. అదే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇక అదే అది ఉన్నారు. సో ఇంతకుముందుకు ఎప్పుడన్నా ఇట్లా కల్తీ కళ్ళని కళ్ళు దాకా చచ్చిపోయినా ఎప్పుడన్నా నువ్వు చూసినావా? చూడలేదయ్యా, ఇసుంటి పనులు ఇట్లా కలపలేదచ్చు, ఇట్లా కాలేదచ్చు. వాళ్ళు ఏమో మోటు పనులు చేస్తుండ్రు, తాగుతుండ్రు, చచ్చిపోతున్నారు. ఉత్త పానాలు ఖరాబు చేసుకుంటున్నారు. అలా తాగకుంటే ఏం పోయింది? పని చేసిన వాళ్ళు నాడు మాసుంటోళ్ళం మేము. మా ఈడప్పుడు కళ్ళు ఎక్కడుండి, ఇప్పుడు బాగా అన్ని మందుల కళ్ళు ఏటి పానాలు పోతున్నాయి. ఆ కళ్ళులు బంద్ చేపియాల, కళ్ళులు మందులు కలిపెట్టి బంద్ చేపియాలి సారు. ఉత్తగా మంచి మంచి పానాలు పోబట్టే గట్లా కూలి వేసుకుంటేనే వెళ్తుంది వాళ్ళకు పొద్దుగాల. ఇట్లా కల్తీ కళ్ళు మందుల కళ్ళు తాగి పానం పోతే ఇంట్లో కుటుంబ పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లలు, ఆ పిల్లల గతేంది, భార్య గతేంది, గట్లా దాగే గట్లా ఆయన కళ్ళుకు బాంచి అయిపోయిండు. పెండ్లాలు కళ్ళుకు బాంచి అయినరు, ఏం చేద్దాం? ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, ఇంకో పాప ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు. 1.5 years 2 years ఉంటుంది ఈ పాపకి. ఇద్దరు చిన్న పిల్లల తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మొత్తం వాంతులు విరేచనాలతో పాటు ప్రవర్తన కూడా పిచ్చిగా అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి వాళ్ళకి ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వింత ప్రవర్తనలు చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఏదమ్మా మీ కుటుంబ పరిస్థితి ఏంది? ఎవరు పని చేస్తారు మీ ఇంట్లో? పిల్లలు ఏంది? చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడు ఆయన ఉండు కూడా అతను కూడా అట్లా అయిపోయాడు కదా. ఇప్పుడు ఏం చేయాలండి? ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ఉన్నాము. వాళ్ళు మామూలుగా కళ్ళు తాగే వాళ్ళు ఊర్లో తాగుతారు కదా అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయి ఇట్లాంటి కళ్ళ ద్వారా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లము, అతనికి ఏమైనా జరిగితే మా కుటుంబము మా చిన్నపిల్లలు ఏం కావాలండి? ఏం తెలియదు, చిన్నపిల్లలు ఇంత అపశుభం తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళని అయితే కన్నాము, మేము పెంచాలి. కాబట్టి అతను లేకపోతే ఏం చేస్తాం? ఆడపిల్లలే అండి, 2 ఆడపిల్లతో ఏ విధంగా బ్రతకాలి? మీరేమైనా మాకు సహాయాలు అందియాలి, అట్లాంటివి క్లోజ్ చేయాలి, అట్లాంటిది ఇంకెప్పుడు జరగకుండా మీరు చూసుకోవాలని మా బాధ అండి. మా వేదన, ఎంత వేదన అనుభవిస్తున్నామంటే చిన్న పిల్లల్ని ఎత్తుకొని ట్రావెలింగ్, నిద్రలేని రాత్రులు ఇలా గడుపుతున్నామండి. మీరు మమ్మల్ని పట్టించుకోవాలి, మా జీవితాల కోసం మీరు ఆలోచించాలండి. మేము మా కుటుంబాలకు కూడా సహాయం చేయాలి. ఇంకా కళ్ళు అన్నదే క్లోజ్ చేసేయాలి. ఇంకా అట్లాంటి తాగుడు అన్న వాటి ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు. మేమైతే గుండెలో పెట్టుకొని ఉన్నామండి. ఎప్పుడు ఏ సిచ్యువేషన్, ఏ కాల్ వస్తుందని భయపడుతూ బ్రతుకుతున్నాం. ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వం అందరు కలిసి మా పట్ల, మా కుటుంబాల పట్ల బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. తాజాగా మరో ఇద్దరు ఏదైతే కూకట్పల్లి ఏరియాలో హైదర్ నగర్లో ఉన్నదో ఆ ఏరియాలో ఇద్దరు తాజాగా వాళ్ళ కొంచెం ప్రవర్తన వింతగా వాంతులు విరేచన అవడంతో హాస్పిటల్ తీసుకుని చెప్తున్నారు. దానికి సంబంధించిన స్థానికుడు ఉన్నారు. ఇప్పుడు చెప్పారు మనకి ఏందన్న పరిస్థితి, వాళ్ళు ఎవరు, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారు? టెనెన్స్ అండి, వాళ్ళు మా ఇంటి ముంగట ఉంటారు, మేము 5 నాళ్ళు ఉంటాము. ఆల్రెడీ మా మిస్సెస్కు వచ్చింది, నిమ్స్ హాస్పిటల్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. మా కిరాయి వాళ్ళకు పొద్దున వామిటింగ్స్ మోషన్స్ అయినాయి. అయితే వాళ్ళని పొద్దున ఒక ఆమెను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఒక ఆమె ఏమో ఇంటికాడనే ఉన్నది, ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇంటికాడ. మీ మిస్సెస్ ఎప్పుడు తాగింది కళ్ళు? ఏమైంది ఆమెకి? ఏం ఇదైంది? మిస్సెస్ ఆదివారం నాడు తాగిందండి. ఆదివారం తాగిన తర్వాత హాస్పిటల్ వెళ్తే 3
సెలూన్స్ పెట్టారు. ఏమైంది ఆమెకు కళ్ళు తాగిన తర్వాత ఆమె బాడీలో ఏమైందంటే వాంతులా విరేచన అలా ఏమైంది? రెండు గ్లాసులు తాగడం వల్ల వామిటింగ్ మోషన్స్ అయింది. అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత సెల్యూషన్ పెట్టారు. పెట్టిన తర్వాత పొద్దున్న రమ్మని చెప్తే మేము వెళ్ళలేదు. మధ్యాహ్నం నుండి మళ్ళీ స్టార్ట్ అయింది వామిటింగ్స్. ఇంతకుముందుకు ఎప్పుడన్నా అట్లా కళ్ళు తాగితే ఇంతకుముందుకు ఎప్పుడన్నా అయింది? ఇదే ఫస్ట్ టైం? ముందు కాలేదండి, ఇప్పుడు కాలేదు. ఎప్పటి నుంచి తాగుతున్నారు ఈ కళ్ళు కాంపౌండ్ కళ్ళు? కంపౌండ్ గత 15-20 సంవత్సరాల నుండి తాగుతున్నారు. అంటే ఏం చెప్పి డాక్టర్లు కళ్ళు ఏమైనా కలిపిరా అని చెప్పిరా, లేకపోతే మీ బాడీలో ఏమైనా ఫాలో? ఇన్స్పెక్షన్ అయింది, మటన్ తినడం వల్ల ఇన్స్పెక్షన్ అయిందని చెప్పారు అంతే. కళ్ళు తాగడం వల్ల వచ్చిందని చెప్పలేదు, కానీ మటన్ వల్ల వచ్చిందని చెప్పారు. మీరు తీసుకుంటారా కళ్ళు తాగుతారు? కళ్ళు తీసుకోనండి, కళ్ళు తీసుకోండి. కళ్ళులో ఆ యూరియా, క్లోరోఫాము, అది ఇంకేదేదో కలుపుతారు, గుల్ఫారం కలుపుతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా అట్లా అక్కడ వాతావరణ పరిస్థితుల్లో అట్లా కళ్ళు ఏమైనా కలపడం చూసిరా? నేను చూడలేదండి, మాకు తెలియదు. నేను తాగలేను, నాకు తెలియదండి, కళ్ళు విషయం తెలియదు. దాదాపు ఒక కూకట్పల్లి ఏరియాలో 45-50 వరకు ఇట్లా బాధితులు బయటపడితే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నగర వ్యాప్తంగా కావచ్చు, వందల సంఖ్యలో ఉన్నాయి ఈ కళ్ళకు సంబంధించినటువంటి ఈ కల్తీ కళ్ళు కాంపౌండ్లో. కల్తీ కాంపౌండ్లు అన్నింటినీ కూడా నిషేధించాలి, వాటిని కల్తీ కళ్ళు నిషేధించాలి. కళ్ళు కాంపౌండ్లలో ఎప్పుడు నిఘా ఉండాలి. అంటే అందులో యూరియా కావచ్చు, రకరకాల రసాయనాలు కలిపి మత్తు పెరగడం కోసం రకరకాల రసాయనాలు కలిపి ఇది చేస్తూ ఉన్నారు. అట్లాంటి వాటి వల్ల కళ్ళు తాగినటువంటి వారు ఎవరైతే ఉంటారో క్రమంగా కళ్ళు కలబట్టి దానికి బానిసైపోయి ఆ కళ్ళు లేకపోతే ఉండలేమో అన్నంత ఇదిగా వాళ్ళు మారిపోతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళు రోజు కూలి చేసుకుంటే కానీ వాళ్ళకి పూట గడవని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఆ కూలీ వెళ్ళేది వాళ్ళు 200, 300, 500 వరకు వస్తాయి. సో ఆ వచ్చిన డబ్బుల్లోంచే 150 రూపాయలు కళ్ళుకు పెట్టి ప్రాణాలు ఖరాబ్ చేసుకుంటారు. చేసిన కష్టం నుంచి కూడా ఆ కల్తీ కళ్ళు పాలవుతూ ఉన్నది. ఇట్లాంటి కల్తీ కళ్ళను గుర్తించి ఆబ్కారీ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేయాలి. కళ్ళు షాంపిళ్లను సేకరించి, అంటే ఒక్కసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే కాదు, నిత్యం వాటి మీద ఒక నిఘా ఉండాలి. నిఘా ఉండి ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి, నెలకొకసారి ఆ కళ్ళు షాంపిల్స్ని టెస్ట్ చేసి అందులో ఏ మోతాదులో ఏం కలుపుతూ ఉన్నారు, యూరియా కలుపుతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు, క్లోరోఫామ్ కలుపుతున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు, రకరకాల గుల్ఫారం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ మందులు ఏవైతే కలుపుతున్నారో వాటిని ఎప్పటికప్పుడు షాంపిల్ సేకరించి ల్యాబ్లోకి పంపి టెస్టులు చేయాలి. టెస్టుల ద్వారా ఏదైతే అధిక మోతాదులో కలుపుతూ ఉన్నారు, స్వచ్ఛమైన కళ్ళు అని చెప్పి గ్రామాల్లోంచి తీసుకొచ్చిన కళ్ళు అని చెప్పేసి ఒక 5-10 లీటర్ల కళ్ళు ఉంటే దాని నుంచి ఒక డ్రమ్ము కళ్ళు, ఒక ట్యాంక్ కళ్ళు తయారు చేస్తూ దాంట్లో పూర్తిగా రసాయనాలు అవన్నీ కలిపి కూడా జనాలను వాటికి బానిస అయ్యేలాగా చేస్తూ ఉన్నారు. సాయంత్రం కాగానే అన్ని పనులు ముగించుకొని లేకపోతే పనులు వదిలేసుకొని కూడా కళ్ళు కాంపౌండ్ల దగ్గరికి ఈ సామాన్యులు దీనికి సంబంధించిన బానిసైన వాళ్ళు చేరుకునే పరిస్థితిలాగా ఆ మత్తుని పెంచేలాగా కళ్ళు కాంపౌండ్ల నిర్వాహకులు ఇది చేస్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టాలి. నిఘా పెట్టి ఈ కళ్ళు కాంపౌండ్లను ఒక అజమాయిషీ చేయాలి. దాంతోపాటు కల్తీ కళ్ళను పూర్తిగా నిషేధించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధితుల కుటుంబ సభ్యులు అయితే కన్నీరు పెట్టుకుంటూ కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.